ఈ రోజు మనం కేక్ చేద్దాం. కేక్ అంటేనే నాకు ఒక ఎమోషన్. ఎందుకంటే పాప కడుపులో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా కేక్ తినకుండా లేను. ఒక రోజుకి 2 పీసెస్ అయినా తినేదాన్ని. కేక్ తినాలి, స్వీట్ తినాలని క్రేవింగ్స్ అయితే ఎక్కువగా ఉండేవి. ఇంకా నేను కేక్స్ అయితే పర్ఫెక్ట్ గా చేయాలని ఫిక్స్ అయ్యాను. ముందు 5-6 సార్లు చేశాను, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఈ రోజు అయితే ఇంకా బనానాస్ ఉన్నాయి, అందుకే బనానా చాక్లెట్ కేక్ అయితే చేద్దాం అనుకున్నా. ఇంకా దానికోసం అయితే ఒక కప్పులో మైదా పిండి, గోధుమ పిండి, కోకో పౌడర్ ఇవి 3 కలిపి ఒక కప్ అయితే తీసుకున్నాను. కొంచెం బ్రూ పొడి కూడా వేసుకున్నాను, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాను. బాగా జల్లించుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నెలో పెరుగు, అలాగే బనానాలు అయితే 3 కట్ చేసి వేసుకున్నాను. షుగర్ కూడా వేసుకున్నా. వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ. ఇవన్నీ 1 మినిట్ పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా ముందుగా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ లో కలుపుకోవాలి. ఇదంతా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. గట్టిగా అయితే కొన్ని మిల్క్ కూడా యాడ్ చేశాను నేను. ముందుగానే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాక్స్ లాగా ఉంది స్టీల్ ది, ఇదైతే తీసుకున్నా నేను. ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ ఈ పొడి పిండి చల్లుకోవాలి. బేకింగ్ టిన్ అయితే లేదు కాబట్టి నేను ఇందులోనే చేస్తున్నాను. 15 to 20 మినిట్స్ ఇట్లా మీడియం ఫ్లేమ్ మీదే బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు. కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. బేకింగ్ టిన్ నింటే ఇంకా బాగా వచ్చింది. టైం ఇలా ఫ్లాట్ గా ఉండే బాక్స్ కాకుండా చిన్నగా ఉండే బాక్స్ తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.